ఢిల్లీలో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టిగ్రీ ఎక్స్టెన్షన్ అని ఒక 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంట్లో ప్రస్తుతానికి ఆ మంటల్లో ఇరుక్కొని 4 సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మృతి చెందిన వారిలో 2 అన్న చెల్లెళ్ళు, ఒక అన్న అలాగే చెల్లి. ఈ 4లో వీళ్ళిద్దరూ, దీంతోపాటు బిల్డింగ్ యజమాని సతీందర్ ఆయన చెల్లెలుగా గుర్తించారు. అన్న చెల్లి, సతీందర్ అన్న ఆయన చెల్లెలు, వీళ్ళిద్దరు కూడా ఈ మంటల్లో చనిపోయినట్టు తెలుస్తుంది. పూర్తిగా దగ్ధమైన బిల్డింగు, ఆ బిల్డింగ్కి సంబంధించి విజువల్స్ను మనం చూడొచ్చు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. కానీ ఆ మంటలు 4 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో టిగ్రీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి, ఆ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్కి ఒక్కసారిగా వ్యాపించింది. అసలు ఈ మంటలు చెలరేగడానికి, ఈ మంటలు స్టార్ట్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇటు సంగం విహార్ అనే ఏరియాలో ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు. సంగం విహార్లోని టిగ్రీ ఎక్స్టెన్షన్లో ఒక మ్యాసివ్ ఫైర్ బ్రేక్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సాటర్డే నవంబర్ 29న ఒక 4 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అది. కింద మనం చూడొచ్చు, ఆ విజువల్స్లో కనిపిస్తుంది కదా. కింద కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ప్రమోద్ గుప్తా అనే పేరు మీద ఇంటి నెంబర్ B105/1. సో ఈ బిల్డింగ్ ఇక్కడ కింద అన్ని కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. షూస్కి సంబంధించిన షాప్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పైననే ఆ ఓనర్స్ పైననే ఉంటున్నారు. ఆ ఓనర్తో పాటు తన సిస్టర్, తన చెల్లి, వీళ్ళిద్దరు కూడా ఈ అగ్ని ప్రమాదంలో వాళ్ళిద్దరు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం 6:24 ఈ మంట మొదలయ్యి రాత్రి 8 గంటల దాకా, దాదాపు 1 గంటన్నర పాటు ఈ మంటలు వ్యాపించాయి. పైనున్న ఫ్లోర్స్ అన్నిటికీ కూడా వ్యాపించడంతో మొత్తం మీద ఇటు బిల్డింగ్ ఓనర్ సతేందర్ గుప్తా 38 సంవత్సరాలు, అలాగే ఆయన సిస్టర్ అనిత, ఆమెకి 40 ఇయర్స్, వీళ్ళిద్దరికి సంబంధించిన ఆ సజీవ దహనం అయిపోయిన ఆ మృతదేహాలని ప్రస్తుతానికి రికగ్నైజ్ చేశారు. వాటిని వెలికి తీసినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక 2 కూడా చనిపోయారు. సో దాంతోపాటు ఒక మహిళ, ఆమె పేరు మమత, ఆమెకు 40 సంవత్సరాలు. ఆమె పరిస్థితి ప్రస్తుతానికి చాలా క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తుంది.